ప్రభుత్వాన్ని కూల్చుతామని మాట్లాడే నేతలు గ్రామాల్లోకి వస్తే చీపురు కట్టలతో కొట్టాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కింది నుంచి ఎదిగిన వ్యక్తి సీఎం అయితే కడుపు మండుతోందని అన్నారు. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయబోతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి ఆడబిడ్డలు ఎట్లున్నారని అడగలే, మహాలక్ష్మి గ్రూపుల పరిస్థితి చూడలే, మీకు పావుల వడ్డీ ఇయ్యలేదు, సున్నాకు వడ్డీ గురించి మాట్లాడలేదు, మీ సంఘాలను దివాలా దీపించి మీ ఉసురు తలిగింది కాబట్టే ఇవాళ ఉద్యోగం ఊడిపోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఆడబిడ్డలందరూ కంకణం కట్టుకొని కేసీఆర్ను బండకేసి కొట్టిండ్రు, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిండ్రు. మీరు నమ్మి విశ్వాసంతో ఓటేసిండ్రు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ 92 రోజుల్లో 25 కోట్ల మంది ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసి, అది భద్రాచలం రాములవారి గుడి కావచ్చు, గృహలక్ష్మి ద్వారా మీ ఇళ్లలో 200 యూనిట్ల వరకు మీ ఇంటికి ఉచిత కరెంటు ఇచ్చి 0 బిల్లు ద్వారా మిమ్మల్ని ఆదుకోవాలని ఆ పథకాన్ని కూడా బట్టి విక్రమార్క గారు అబద్ధాలు చెప్పి 10 ఏళ్ళు ఆడబిడ్డల్ని మోసం చేసి మళ్ళీ మోసం చేద్దామనుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యవా బిడ్డ, నీ లగ్గం చేస్తామని చెప్పి బండకేసి కొట్టిరు కేసీఆర్. నేను ఒక్కటే మాట్లాడుతున్నా మా అక్కల్ని, 63 లక్షలు కాదు, 1 కోటి మంది మహిళా సభ్యులు మన సంఘాలలో చేరాలి. 1 కోటి మంది చేరండి, 1 కోటి మందిని ఒక్కొక్కరిని కోటీశ్వరాలను చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా, రాబోయే నెల రోజుల్లో శిల్పారామం పక్కన మా ఆడబిడ్డలు ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి 100 షాపులు మీకు పెట్టించి మీ ఉత్పత్తులు రాష్ట్రం కాదు, జాతీయం కాదు, అంతర్జాతీయ స్థాయిలో మీ ఉత్పత్తులు అన్నీ అమ్ముకునే విధంగా మీకు స్టాళ్ళు ఏర్పాటు చేపించే బాధ్యత, దానికి అవసరమైన ఏర్పాట్లు చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితమ్మ అంటారు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి, కాంగ్రెస్ను పడగొట్టాలి. నేను అడగదలుచుకున్న మా అక్కల్ని, ఏం పాపం చేసినక్క నేను? కేసీఆర్ ఉన్నంతకాలం ఆయన బిడ్డ తప్ప ఎవరు నన్ను చూసిండా? బతుకమ్మ ఆడితే ఆమెనే ఆడాలి, ఎంపీ కావాలంటే ఆమెనే కావాలి, ఎమ్మెల్సీ కావాలంటే ఆమెనే కావాలి. ఇక ఏది ఉన్నా ఆయన బిడ్డ తప్ప ఇంకోరు బిడ్డల దిక్కు చూసిండా? వాళ్ళ కడుపులో ఒకటే పుగులు అవుతుంది, అరే గీ వ్యవసాయం చేసుకునే వాళ్ళ పిల్లగాడు వచ్చి ముఖ్యమంత్రి అవుతాడని. దొరలే కూర్చోవాలి నా కుర్చీలా, వ్యవసాయదారులు కూర్చోవద్దా అని నేను అడుగుతున్నా. ఎందుకు ఇవాళ ప్రజలు మాకు తీర్పు ఇచ్చారు, మాకు ఓట్లు వేసారు. 93 లక్షల మంది మమ్మల్ని ఆశీర్వదించి ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. ఏమన్నా అయ్య పేరు చెప్పి కూర్చున్నానా? విరాసతులు ఎవడన్నా పుణ్యానికి ఇచ్చిండా? లేకపోతే ఎవరి ఇంట్లో నన్ను ఉంటే రాత్రి కూడా దొంగతనం చేసిన మా అక్క? బాజాబ్తా ప్రజల దగ్గరికి వెళ్ళినాం, ప్రజలకు చెప్పినాం, ఇందిరమ్మ రాజ్యం తెస్తామన్నాం, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నాం, 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నాం. ఆ మాట తెలంగాణ ఇచ్చిన సోనియమ్మతోని మీకు చెప్పించినాం. సోనియమ్మ మీద నమ్మకంతో, కాంగ్రెస్ మీద భరోసాతోని ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు. మీరందరూ ఓటు అడగనికి వస్తే చేయి జాపమని, రొట్టెలు చేసేటప్పుడు వస్తే సలాకి ఎర్రగాల్చి చేతుల మీద వాతలు పెట్టురు. అప్పుడు కానీ సన్నాసులకు బుద్ధి రాదు. మీరు గెలిపించిన ప్రభుత్వం మీ అభిమానంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇవాళ పడగొట్టాలని కేసీఆర్, నరేంద్ర మోడీ ఇవాళ కుట్ర చేస్తారు. నరేంద్ర మోడీ 10 ఏళ్ళ నుంచి మనం చూడలేదా? నరేంద్ర మోడీ కదా ప్రధానమంత్రి. మనం పండించిన ఒట్లు కొన్నాడా? కందులు కొన్నాడా? పసుపు కొన్నాడా? సోయాబీన్ కొన్నాడా? పత్తి కొన్నాడా? మిర్చి కొన్నాడా? మొక్కజొన్నలు కొన్నాడా? ఏం కొన్నాడు మనం పండించిన పంట నరేంద్ర మోడీ? రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెలిసి అదాని, అంబానీలకు, అమెజాన్లకు దేశాన్ని 70 కోట్ల రైతులను తాకట్టు పెడుతుంటే లక్షలాది మంది రైతులు ఢిల్లీలో ధర్నా చేస్తే తుపాకీ తూటాలతో కాల్చి చంపినాడు నరేంద్ర మోడీ. ఇవాళ మన ప్రభుత్వాన్ని వడగొడతా అంటుండు, మన రైతులను ఆదుకున్నాడా? ఒక్కసారి ఆలోచన చేయండి. రైతు ఆదాయం 2 చేస్తా అన్నారు, ఉన్న దివాలా తీపించిన ఇవాళ రైతులు చచ్చిపోతున్నారు. ఇవాళ ప్రతి పేదవాడి ఖాతాల స్విస్ బ్యాంకులో ఉన్న లక్షల కోట్ల రూపాయలు తెచ్చి 15 లక్షల రూపాయలు ప్రతి పేదవాడి ఖాతా వేస్తా అన్నాడు. సిల్లి గవర్నర్ని వేసిండా? ఏ మాట చెప్పి ఏ మాట నిలబెట్టుకున్నాడు నరేంద్ర మోడీ? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్ళు అయింది, 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఒకవేళ 20 కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ ఇస్తే నా తెలంగాణకు 70 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు నమోదు చేయించుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. ఒక్కనికన్నా ఉద్యోగం ఇచ్చిండా నరేంద్ర మోడీ?
రాబోయే కొద్ది రోజుల్లో 10 లక్షల మందితోని మా ఆడబిడ్డలతో కవాతు చేపించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది ఆడబిడ్డలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని కంచేసి కాపాడతారు. కరెంటు వైర్లలాగా అడ్డంగా నిలబడతారు. ఇవాళ కాంగ్రెస్ వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటారు మా అక్కలు మా చెల్లెళ్ళని నేను చెప్పదలుచుకున్నా. తెల్ల రేషన్ కార్డుల జారీకి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 16 కార్పొరేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత సర్కార్ పాలనలో పవర్, కాళేశ్వరం అవినీతిపై కమిటీని నియమించింది. దీంతో పాటు 2008 డిఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు యాదగిరిగుట్ట ఫోటోపై క్లారిటీ ఇచ్చిన భట్టి విక్రమార్క తాను ఎవరికీ తల వంచేవాణ్ణి కాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత సర్కార్లో విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరంలో అవినీతిపై దర్యాప్తు కమిటీలు వేశామన్నారు మంత్రి పొంగులేటి. 16 కార్పొరేషన్ల ఏర్పాటుతో పాటు ఔటర్ చుట్టూ రైతు బజార్ల ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి పొన్నం. తెల్ల కార్డులు అతి కొద్ది రోజుల్లోనే అర్హులైన పేదవాళ్లకి ఈ ప్రభుత్వం ఇవ్వాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాదు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పాం. ఏదైతే ఓబీసీలు గాని, ఎస్సీలు గాని, బీసీలు గాని, ఎస్టీలు గాని ఈ సామాజిక వర్గానికి అందరికీ 16 కార్పొరేషన్లని ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా కేబినెట్ ఆమోదించుకోవడం జరిగింది. ఈ కార్పొరేషన్లతో పాటుగా నూతన కుల వృత్తులు అందరూ తెలిసి ముద్రాలు కుల వృత్తి, పద్మశాలి కుల వృత్తి, ఇటువంటి కుల వృత్తులందరికీ చైతన్య పరచాలనే ఆలోచనతో, ఆర్థికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనే ఆలోచనతో కార్పొరేషన్లన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. అందుకు సంబంధించిన శాఖ మంత్రిగా మరి బలైన వర్గాల సంబంధించిన అభివృద్ధి విషయం లోపల తప్పకుండా మరింత ప్రభుత్వం ముందుకు పోయేటువంటి అంశం లోపల బాధ్యత వ్యవహారం చేస్తారని మాట సందర్భంగా మనం చేస్తాం. 2008 డిఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయించామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యం పెట్టుకున్నామన్నారు. తెలంగాణ మహిళా శక్తి మహాశక్తితో పథకం అమలు చేస్తామన్నారు శ్రీధర్ బాబు. 2008 డిఎస్సీకి సంబంధించిన ఆ మిత్రులందరికీ, ఆ సోదరులకు సోదరిమణులందరికీ కూడా మినిమం టైం స్కేల్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయం చేయడం జరిగింది. మరొక ప్రధానమైన అంశం ఈరోజు తెలంగాణ మహిళా శక్తి అనే కొత్త కార్యక్రమాన్ని మహిళల సాధికారత విషయంలో తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ కూడా ముందుకు నడవాలనే ఒక సంకల్పనతో ఆనాడు లక్షాధికారిగా చేయాలనుకున్నాం. లక్షాధికారిని మహిళా సోదరులను చేశాం. ఈరోజు కోటీశ్వర్లను చేయాలని ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. తానెవరికి తల వంచేవాడిని కాదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తానే కావాలని చిన్న స్టూల్ పై కూర్చున్నానని చెప్పారు. ఆ ఫోటోతో కావాలనే ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం గా ప్రభుత్వాన్ని శాసిస్తున్నానన్నారు భట్టి. ఆత్మ గౌరవాన్ని చంపుకునే మనస్తత్వం తనది కాదని చెప్పారు భట్టి విక్రమార్క. కావాలని నేను కింద కూర్చొని వారు ఆశీర్వచనం తీసుకోవటం జరిగింది. కానీ దురదృష్టం సరే ఆ చిన్న ఫోటోని తీసుకొని రాష్ట్రంలో చాలా మంది ట్రోల్ చేశారు. వారందరికీ నేను సౌహృదయంతో కృతజ్ఞత తెలియజేస్తాను. నిజమే, మీరు మనసుకి కష్టపడి ఉండొచ్చు, కానీ ఇది ఎవరో కావాలని చేసినటువంటి కార్యక్రమం కాదు. ఆత్మగౌరవం చంపుకునేవాడిని కాదు. సౌహృదయంతో దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ. సెక్రటేరియట్ లో జీవో 317 పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. మంత్రి దామోదర రాజనరసింహ అధ్యక్షతన మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు సహా వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. జీవో 317 సహా తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర గీతం, రాష్ట్ర గుర్తింపు చిహ్నం మార్పులపై చర్చించారు మంత్రులు. హైదరాబాద్ లో బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించారు. బీజేపీ సోషల్ మీడియా ఇన్ఛార్జీలు బూత్ స్థాయి అధ్యక్షుల సమావేశంలో పాల్గొని మార్గనిర్దేశం చేశారు. డీకే అరుణను మహబూబ్ నగర్ అభ్యర్థిగా పరిచయం చేశారు అమిత్ షా. కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి పార్టీలను విమర్శించారు. రాష్ట్రం నుంచి మెజార్టీ ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బేగంపేట ఐటీసీ కాకతీయలో బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశమైన షా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో 12 సీట్లు గెలవాలని నేతలకు టార్గెట్ ఫిక్స్ చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సికింద్రాబాద్ లోని ఇంపీరియల్ గార్డెన్ లో బీజేపీ సోషల్ మీడియా ఇన్ఛార్జీలతో సమావేశమయ్యారు. దేశంలో ఏ మూలకున్న మోదీ పేరే వినిపిస్తోందన్నారు అమిత్ షా.
కుటుంబ పార్టీలన్నీ వారసుల కోసమే రాజకీయాలు చేస్తున్నాయన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలన్నీ కుటుంబ పార్టీలే అని విమర్శించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ బూత్ స్థాయి అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో పాల్గొన్నారు అమిత్ షా. కాంగ్రెస్, బీఆర్ఎస్ కేర్ ఆఫ్ అవినీతి అని ఆరోపించారు హోంమంత్రి. 12 से ज्यादा सीटें तेलंगाना में भारतीय जनता पार्टी की हो और तेलंगाना को 75 साल के बाद ये निजाम की परछाई से दूर करने का काम तेलंगाना की सर। तेलंगाना को मुक्त कर सकते हैं क्या? जोर से बोलो, कर सकते हैं दोनों। हमें लगा कि तेलंगाना की जनता ने कांग्रेस को मैंडेट दिया, शायद अब मजलिस का प्रभाव खत्म होगा. హైదరాబాద్ లో అసదుద్దీన్ ఓవైసీ సీటు గెలవడం కోసం పోరాడుతున్నామన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు ఒకటే అని ఆరోపించారు. మరి భారతీయ జనతా పార్టీ ఒక బలమైనటువంటి శక్తిగా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఆవిర్భవించాల్సిన అవసరం ఉంది. 17కు 17 సీట్లు మనం స్వతంత్రంగా పోటీ చేస్తా ఉన్నాం. ఈ 17 సీట్లు పోటీ చేయడం కోసం కాదు, గెలవడం కోసం పోటీ చేస్తున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను వస్తున్నాను. హైదరాబాద్ ఉన్నటువంటి ఎంఐఎం సీటు అసదుద్దీన్ ఓవైసీని కూడా ఈసారి ఓడించి మనం కైవసం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మోదీని మరోసారి గెలిపించాలంటే పోలింగ్ బూత్ నుంచే సాధ్యం అవుతుందని అన్నారు బీజేపీ సీనియర్ నేతలు. రాముడి పేరుతో బరాబర్ బీజేపీ ఓట్లు అడుగుతుందన్నారు. డజన్ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు కమలం నేతలు. పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, హైదరాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అయితే అమిత్ షా మీటింగ్ కు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరు కాకపోవడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. మేక్ ఇన్ ఇండియాతో రక్షణ రంగం స్వావలంబన సాధించిందన్నారు ప్రధాని మోదీ. తూటాల నుంచి ఫైటర్ జెట్ల వరకు దేశీయంగా తయారు చేస్తున్నామని చెప్పారు. రాజస్థాన్లోని పోఖ్రాన్ను సందర్శించారు ప్రధాని మోదీ. గాంధీజీ సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. వందే భారత్ రైళ్లు సహా పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ 10 ఏళ్లలో దేశం రక్షణ రంగంలో ఎంతో స్వయం సమృద్ధి సాధించిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలను అభివృద్ధి చేశామని చెప్పారు. రాజస్థాన్ లోని పోఖ్రాన్ ను సందర్శించారు ప్రధాని. సైన్యం నిర్వహిస్తున్న భారత్ శక్తి విన్యాసాలను వీక్షించారు. ఎన్డీఏ సర్కార్ తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా పథకం సత్ఫలితాలు ఇచ్చిందన్నారు మోదీ. తూటాల నుంచి యుద్ధ ట్యాంకులు, ఫైటర్ జెట్ల వరకు అన్ని దేశీయంగానే తయారవుతున్నాయని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ తో సైనిక దళాల ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు ప్రధాని మోదీ. और भारत का आत्म गौरव इस त्रिवेणी का साक्षी बना है. यही पोखरण है जो भारत की परमाणु शक्ति का साक्षी रहा है और यहीं पर हम आज स्वदेशीकरण से सशक्तिकरण उसका दम भी देख रहे हैं. लंबी दूरी की क्षमता वाली अग्नि 5 मिसाइल का परीक्षण किया है. दुनिया के बहुत ही कम देशों के पास इस तरह की आधुनिक टेक्नोलॉजी है, इस तरह की आधुनिक क्षमता है. గుజరాత్ అహ్మదాబాద్ సబర్మతి ఆశ్రమం ఎల్లప్పుడూ అద్భుతమైన శక్తి కేంద్రంగా ఉందన్నారు ప్రధాని మోదీ. ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడల్లా మహాత్మా గాంధీ ఆశయాలతో ఉత్తేజం పొందుతామని చెప్పారు. సబర్మతి ఆశ్రమంలో అభివృద్ధి చేసిన కొచ్రాబ్ ఆశ్రమాన్ని ప్రారంభించారు. బాపూజీ చెప్పిన సత్యం, అహింస, పేదవారి సేవే భగవంతుని సేవన్న ఆశయాలు అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు మోదీ. बापू के पहले जो पहला आश्रम था शुरू में जब आए वो कोचरब आश्रम, उसका भी विकास किया गया है और मुझे खुशी है कि आज उसका भी लोकार्पण हुआ है. पुनर्निर्माण होने के बाद अब गांधी जी के उन दिनों की यादें कोचरब आश्रम में और बेहतर तरीके से संरक्षित रहेगी. దేశవ్యాప్తంగా 85,000 కోట్ల విలువైన 6,000 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. కొత్తగా 10 వందే భారత్ రైళ్లకు పచ్చ జెండా ఊపారు. సికింద్రాబాద్, విశాఖ మధ్య మరో వందే భారత్ రైలును గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. తాజా రైలుతో తెలుగు రాష్ట్రాల మధ్య 3వ వందే భారత్ రైలు పరుగులు పెట్టనుంది. అలాగే 55 రైల్వే స్టేషన్లతో 1 స్టేషన్ 1 ప్రొడక్ట్ స్టాళ్లు ప్రారంభించారు. ఎన్డీఏ పాలనలో రవాణా వ్యవస్థ మెరుగైందన్నారు మోదీ.